ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు కనికరపడే విధంగా నీవు జీవిస్తున్నావా? కనికర పడితే నీకు కలిగే మేలు ఏంటి? వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వాక్యం కాంచెలు నేను చదువుతున్నా. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈ వాక్య భాగం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవించిన తర్వాత ఆయనే మరి చనిపోయి సమాధి పునరుత్థానుడై తిరిగి లేవలసిన సమయము ఆసన్నమైనప్పుడు ఆయనే వారికి దొరకడం జరిగింది. సైనికులు వచ్చి ఆయనను మరి మధ్యరాత్రి పట్టుకొని పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ ఆ రోజు వాళ్ళు సిల్వకేయడం కొరకు ఆయనను తీర్పు అయిపోయిన తర్వాత ఆయన సిల్వకేయడం కొరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు దొంగలను కూడా తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభునే కాదు సిల్వకేసింది. ఆనాటి కాలంలో ఎవరైనా భయంకరమైన మరణానికి తగిన పని చేస్తే వారందరినీ కూడా సిల్వకేసేదట. ఆ రోజులలో పేతురును కూడా సిల్వకేయడం జరిగింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభుల వారు, వీరు ముగ్గురు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఇద్దరు దొంగలు, వాళ్ళు దొంగలు అని మనం చెప్పుకుంటున్నాం, బైబిల్ సెలవిస్తూ ఉంది. వారు దొంగతనం చేసిన వ్యక్తి పరలోకానికి వెళ్తారా? వాళ్ళు ఎడిపోతారు? వాళ్ళిద్దరు నరకానికి వెళ్తారు. ఇద్దరు రాజులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని న్యాయ విమర్శ చేస్తే అక్కడ ఆయనలో ఏ పాపము తేలలేదు. ఆయనను బలవంతంగా సిలువకేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడున్న ప్రజల కుట్ర ద్వారా, దైవ చిత్తము ద్వారా అక్కడ సిలువకు యేసుక్రీస్తుని వేయడం జరిగింది. అప్పుడు ఈ పక్క దొంగ ఆ పక్క దొంగ కూడా వాళ్ళు దొంగతనం చేసినందుకు వారికి కరెక్ట్ శిక్షే పడుతూ ఉన్నది. సిలువలో ఉన్నారు. వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు. వాళ్ళు దేవుని నమ్మిన ప్రజలు కాదు. వాళ్ళు దొంగలు. దొంగతనము చేతనే వాళ్ళు పట్టబడ్డారు. మరణానికి ఆమెడ దూరములో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు శ్రద్ధగా వినాలి. మన వాక్య భాగం ఏంటంటే, దేవుడు కనికరపడే విధంగా నీవు జీవిస్తున్నావా? ఒకవేళ దేవుడు నీ పట్ల కనికరపడితే నీకు కలిగే మేలేంటి అనే వాక్యంలో చూసుకుందాం. ఇప్పుడు ఒక దొంగ అంటున్నాడు, అదే సిలువపై నుండి దేవుణ్ణి దూషిస్తూ, నువ్వు క్రీస్తువా? నువ్వు క్రీస్తువు అయితే గిట్లనే ఎలాడతావా? నువ్వు చాలా మందిని బ్రతికించినామని ఏదేదో మాయమాటలు చెప్పిరే కానీ దయ్యాలు మేలు చేయి, కీడేసేస్తాయి, నువ్వు కూడా దయ్యం లాంటివే ఉన్నట్టుంది, అందుకనే ఈ సిలువకు వాళ్ళు నేను పట్టుకొచ్చేసిరు. నీకు సరైన శిక్షే పడ్డది, మాకు సరైన శిక్షే పడ్డదని చెప్పి అక్కడ యేసు ప్రభువు ఒక దొంగ ఏళన చేస్తున్నాడు. అప్పటికే అనేక మంది అక్కడ ఏళన చేస్తూ ఉంటే ముఖము వికారమై బాధపడుతూ, ఒక పక్క రక్తం కారుతూ ఉన్నది, ఒక పక్క దూపైతా ఉంది, ఒక పక్క మరి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితిలో వాడు హేళన చేస్తుంటే కోపాన్ని దిగమింగుకుంటూ బాధపడుతున్నాడు, కుమిలిపోతా ఉన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. అప్పుడు ఈ పక్క ఉన్న దొంగ ఒక వాయిస్ వినపడతా ఉంది. హల్లెలూయా. ఆదరణకరమైన మాట వినపడుతుంది. వీడు దూషిస్తున్నాడు, అప్పుడు ఆదరణకరమైన మాట వినపడుతుంది. అరే, ఏం మాట్లాడుతున్నావురా? నేను దొంగతనం చేసి కదా పట్టబడ్డది. నేను ఇంతకాలం కూడా దొంగతనమే చేసినాం. ఏ ఒక్క రోజైనా నేను మంచి పని చేసినామా?
దొంగతనం చేసినాము, అవసరం అనుకుంటే చంపినము, ఎన్నో చేసినాము. తదనంతరము పాపం వలన వచ్చు జీతం మరణం, కాబట్టి మనం శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనను మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పి గద్దించి అప్పుడు యేసు వైపు చూసి వాడు అంటున్నాడు, హల్లెలూయా. బా, ఎంత ధన్యత వానికి. అందుకనే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరని రాయబడింది. వాని హృదయములో కనికరము చేత నింపబడి ఉన్నాడు వాడు. కొంతమంది పాపములో జీవిస్తారు కానీ వారి హృదయము ప్రేమ కలిగిన హృదయమే. కొంతమంది దేవుణ్ణి అనుసరించినట్టే ఉంటారు కానీ వాళ్ళ హృదయం అంతా మూర్ఖపు హృదయమే ఉంటది. హల్లెలూయా. వాడు అంటూ ఉన్నాడు, ఒరేయ్, బాగా తిట్టి కోపం చేసి, బూతులు కాదు, ఇక్కడ బైబిల్లో లేదు, కోపం చేసి అప్పుడు యేసు వైపు చూసి అంటాడు, అయ్యా, మేము చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవిస్తున్నాం, నువ్వు ఏ తప్పు చేయలే, నువ్వు యథార్థవంతునివి అని చెప్పి అంటా ఉన్నాడు. అయ్యా క్రీస్తు ప్రభువా ఏమంటా ఉన్నాడో చూడండి. ఆయనను చూచి 42వ వచనం, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొమ్మనెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు పరదేశికి పోతాడు, తర్వాత పరలోకం పోతాడు. అని ఇప్పుడు ఎక్కడికి పోతాడో తెలుసా? పాతాళానికి వెళ్తాడు. యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు ఒక స్థలములో భూగర్భములో దాచబడి ఉన్నవి. ఆ దాచబడి ఉన్న ఆత్మలను తీసుకురావడం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూగర్భములోనికి వెళ్ళడం జరిగిందట, పాతాళానికి వెళ్ళడం జరిగిందట. 3 దినాల తర్వాత తిరిగి లేసినప్పుడు, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాయ్యా. గట్టిగా చప్పట్లు కూడా. ఇప్పుడు వాడు కూడా ఎక్కడికి పోతాడు? యేసు ప్రభుతో పాటు వాడు కూడా అక్కడికి పోతాడు. వాని ఆత్మ కూడా అక్కడికి పోతుంది. ఆయన తిరిగి లేచిన తర్వాత అనేక పరిశుద్ధుల శరీరాలు లేచినట్టు, అక్కడ ఉన్న వాళ్ళకు కనిపించినట్టు, అంతకుముందు చనిపోయిన వాళ్ళు, యేసుకు ముందు చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు అన్నీ తిరిగి లేచినట్ట. దావీదు లేచిండు, మోషే లేచిండు, అందరూ లేచిరు, వీడు కూడా లేచిండు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అక్కడ మనకి గద్దించిండు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇట్లాంటి పాపిని అనగానే కనికర పడుతూ ఆదరణ మాట వాడు ఎప్పుడైతే అందించిండో, వెంబడ నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. సహోదరి సహోదరుడా, వాడు గనుక నిజమే కదా, నిజమే కదా, నువ్వు కూడా ఇదే శిక్షలో ఉన్నావు, నీకు మాకు తేడా ఏమున్నది, ఏమో పెద్ద గొప్పవాను అని చెప్పి వాడు అని ఉంటే వాని ఆత్మ కూడా అగ్ని గుండములోనికి వెళ్ళేది. సహోదరి సహోదరుడా, అందుకనే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, మూర్ఖపు మాటలు మన నోటికి రానివ్వకూడదని. యోబు భార్య అంటున్నది, దూషించి సావు అని అంటే ఆయన ఏమంటాడు? ఎందుకమ్మా, కీడు మనం అనుభవించినాం, మేలు మనం అనుభవించినాం, కీడు మనం అనుభవించొద్దా అని ఆదరణ మాట పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కనికరము ఆ యొక్క సిలువలో దొంగపైకి వచ్చింది కాబట్టి ఈరోజు వాడు ఎక్కడున్నాడు? పరదేశిలో సంతోషంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆదరణకరమైన మాటలు మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి, కనికరము చేత నింపబడాలి. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందదరని దేవుని వాక్యం ఉన్నది. ఎప్పుడూ కనికరము చేత నింపబడాలి. మన చూపులో కనికరం ఉండాలి, మన మాటలో కనికరం ఉండాలి. కొద్దిగా బుక్క ఎక్కువ నీకున్నా కనికరం ఉండాలి, అసలు లేకపోయినా కనికరం ఉండాలి. ప్రేమతో ఉండాలి. ప్రేమే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఈర్ష్య, ద్వేషం బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. కోపం మాట దేవుని నీతిని నెరవేర్చదట. వాని కోపం దేవుని నీతిని నెరవేర్చిందా? పాపం వాని ఆత్మ అగ్నిగుండములోనికి వెళ్ళింది. ఇంకొక వాక్యం చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. యోబు గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,
కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పక్క భార్య వచ్చి అంటూ ఉన్నది, ఏం మేలు చేసిండు నీ దేవుడు, ఊకే ఆయనను వెంబడించుకుంటూ పోతావు, ఊకే నీతి 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 యథార్థత నమ్మకత్వము చెడుతనమును వదిలిపెట్టుడు, వాళ్ళు డబ్బు తీసుకొచ్చి నీకు ఇస్తూ ఉంటే కూడా నువ్వు తీసుకోకుండా పంచాయతీ చేసినావు, మరి ఏది నీ నీతి? హల్లెలూయా. ఏది నీ నీతి? నీ నీతి నిన్ను కాపాడిందా అని చెప్పి ఆమె వచ్చి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించే విధముగా మాట్లాడుతున్నది తన భార్య. కొంతమంది భార్యలు భర్తలను పడిపోవడానికి కారణమవుతారు భార్యలే. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మూర్ఖురాలట ఇల్లు ఊడబీకేసుకుంటుందట, గుణవతిరాలు ఇల్లు కట్టుకుంటుందట. హల్లెలూయా. భర్తలు మారిపోకుండా ఉండడానికి భార్యలే అడ్డుంటారు కొంతమంది, భర్తలు అలా కాదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబం కూలిపోవాలన్నా బైబిల్లో ఉన్నది భార్యనట ప్రధానమైన వ్యక్తి, భార్యనట ప్రధానమైన వ్యక్తి. హల్లెలూయా. ఈయన ఏమంటే అంటాడు, అయినా కానీ భక్తిలో యథార్థంగా నమ్మకంగా పెరిగిన వ్యక్తి కాబట్టి ఎందుకమ్మా అట్లా మాట్లాడతాను? మనకు సమస్య వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు సంతోషాన్ని అనుభవించలేదా? రాజభోగాలు మనం అనుభవించలేదా? మనం చేసింది దేవుడు సఫలం చేయలేదా? మనం ఎంతో గొప్ప వ్యక్తులముగా మనం జీవించలేదా? ఈరోజు దేవుడు కష్టం కూడా నడిపిస్తున్నాడమ్మా. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతానేంది? మాట్లాడాల్సింది మూర్ఖులు, నువ్వు కాదు. నువ్వు నా భార్యవు, నేను దేవుని చేత పేరు పొందిన వ్యక్తిని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని పేరు పొందిన వ్యక్తి నువ్వు, నా భార్యవు, నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటే, ఏం భార్య, ఫస్ట్ నిన్ను నువ్వు బాగు చేసుకో అని చెప్పి దూషించిపోతా ఉన్నదట. హల్లెలూయా. యోబు మాత్రము మంచి మాటలు పలికినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 42వ అధ్యాయములో యోబును దీవించలేదా? హల్లెలూయా. దేవుని కనికరము యోబు పైకి దిగి వచ్చిందండి. కోల్పోయిన 10 మంది పిల్లలను ఇచ్చిందండి, కోల్పోయిన ఎడ్లనిచ్చిండు, కోల్పోయిన గొర్రెలనిచ్చిండు, ఒంటెలనిచ్చిండు, గాడిదలనిచ్చిండు. దేవుని కనికరము యోబు పైకి వచ్చింది. కాబట్టి నిజమే అమ్మా, నువ్వు అన్నది నిజమే, ఏం దేవుడు అని చెప్పి ఒకవేళ యోబు అని ఉంటే దైవ చిత్తం నెరవేరేదా? హల్లెలూయా. దేవుని కనికరం మన పైకి వచ్చే విధంగా జీవించాలి. భార్య చెప్పగానే చెవులు కొట్టుడు కాదు, భర్త చెప్పగానే చెవులు కొట్టుడు కాదు. అసలు వాక్యం ఏం చెప్తా ఉంది? హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉంది? అందుకనే ఇద్దరిద్దరు కలిసి సేవకు పంపించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒకడు మిస్టేక్ చేస్తే ఇంకొకడు సరి చేయడం కొరకు. కొంతమంది ఇళ్ళ పొంటి ఒక్కరొక్కరే ఇదైతా ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యం చదవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఒక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్టి రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి ఎట్లనట? హల్లెలూయా. సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయనే చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మనని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళ్ళిండట. అప్పటికే ఈ కుష్ఠరోగి, ఇప్పుడున్న కాలంలో కుష్ఠరోగి మన ఇంటికాడున్నా ఏం కాదు, కానీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుల శ్రద్ధగా వినాలి, మోషే ధర్మశాస్త్రం, మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్ఠరోగి ఊళ్ళో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే, ఈరోజు మెడిసిన్ ఉన్నాయి కానీ ఆ రోజు ఉన్నాయా? ఈరోజు కూడా కుష్ఠరోగం కొంత తగ్గట్లేదు. గాలి ఇంకోని మీద పడితే వానికి కుష్ఠ వస్తుంది.
హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్ని నిబంధనలు పెట్టిండు. ఏంటి ఆ నిబంధనలు అంటే, కుష్టి రోగి ఊళ్ళో ఉండొద్దు. సొంతంగా ఒక ఎకరం అంత ఎడల్పు స్థలం ఉండి సెంట్రల్లో ఇల్లున్నా వాడక్కడ వాళ్ళ భార్య భర్తలతో ఉండొద్దు. వాడిని ఊరవతలకి వెళ్ళగొట్టుడే. భోజనం తీసుకుపోయి ఇట్లా కుక్కకి వేసినట్టు వేసుడే అంత దూరాన వాడక్కడ ఉండాలి. మనం భోజనం ఇక్కడ కరోనా టైంలో చాలా మందికి చూడండి భోజనం అదే పరిస్థితి కదా. హల్లెలూయా. అదే పరిస్థితి కదా. నేను కొంతమందికి పాపం వాళ్ళకు రాలేదు కరోనా, మన జకర్యా వాళ్ళకు సీసీ రోడ్డు మీద పాల బాటిల్ పెట్టి వస్తా అంటే బాధ అనిపించేది. ఏదో వాళ్ళకు కుష్టి వచ్చిన వాళ్ళ లెక్క వీళ్ళందరూ చూస్తున్నారు. నేను వాళ్ళ ఇంటికి పోయి దుకాణంలో పోతే, నువ్వు వాళ్ళ ఇంటికి పోతాను, నువ్వు వాళ్ళ ఇంటికి పోతున్నావు అంటే నువ్వు మా దుకాణంలోకి రావద్దు. హల్లెలూయా. అంటే ఇలాంటి పరిస్థితి సేమ్ ఇదే సిచ్యువేషన్ అప్పుడు ఉన్నది. మన కళ్ళకు దేవుడు చూపించండి ఈ కాలంలో కూడా. అయితే ఊరవతల ఎక్కడో ఉన్నాడు. పాపం భార్యకు పిల్లలకు దూరమై, భోజనం సరైన టైంకు లేక, భార్య పిల్లల్ని చూడలేక, వాళ్ళ ప్రేమకు దూరమై ఎక్కడనో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. చలికి, ఇట్లాంటి చలికాలం టైంలో ఎవడిచ్చిండు వాళ్ళకి సిద్ధార్లు? పాపం ఏదో శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఇట్లాంటి టైంలో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంట్లో పంటేనే 4-5 సిద్ధార్లు కప్పుకుంటేనే దారుణంగా ఉంటున్నది మన పరిస్థితి. బయట ఎక్కను అంటే ఎట్లుంటుంది పరిస్థితి? హల్లెలూయా. అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చినట. రాగానే వెంబడే ఇట్లా ఉంటాయి కావచ్చు, ఇట్లా ఉంటాయి చేతులు. శ్రద్ధగా వినాలి. ఇట్లా పోయి ఇట్ట పోయి సాగిల పడ్డాడట. హల్లెలూయా. హల్లెలూయా. సాగిల పడి దేవుని కనికరం వాని మీదకి వచ్చే అంతవరకు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా, నా భార్యకు దూరమైన, నా పిల్లలకు దూరమైన, ఒకప్పుడు సమాజము అలా చేయకు తప్పులు. చూడండి, కుష్ఠరోగము, పక్షవాతం రోగము ఆనాటి కాలంలో ఎందుకు వచ్చిందో తెలుసా? బాగా వ్యభిచారం చేస్తే, బాగా మందిని దోసుకుంటూనే వచ్చేది. హల్లెలూయా. ఆ పాపం తిరిగి కొట్టి 38 సంవత్సరాల పక్షవాయం గల రోగితో ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడినవి, నీ పరపెత్తుకొని లేచిపోరా అన్నాడు. పాపాలు క్షమాపణకు పరిపెత్తుకొని పోవుడికి ఏంటి అంటే పాపము పట్టి పక్షవాతములో ఉంచిందట. హల్లెలూయా. కుష్టి కూడా సేమ్ అలాంటి పరిస్థితిలోనే మనకు వచ్చింది. అనేకులు చెప్తాంట వీళ్ళ. ఇప్పుడు కొంతమంది కోడలు ఉంటాయి, ఊళ్ళో తిరిగే కోడలు. హల్లెలూయా. తాగుబోతు కోడలు, వ్యభిచారం చేసే కోడలు ఉంటాయి. చెప్తాంట వినరు. నేను ఒక ఆయనను చూసిన ఈ గ్రామంలో. హల్లెలూయా. బహు పాపిష్టి. హల్లెలూయా. పక్షవాతంతో అనుభవిస్తున్న పరిస్థితులు నేను చూస్తున్న కళ్ళతో. హల్లెలూయా. మేము వెళ్ళి సంసోన్ గారు అయితేంది, నేనైతేంది, ఆ ఏలియాను కూడా తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పినాం. రండి, నీ పాపములు క్షమించబడితే నీ పరపెత్తుకొని లేసే పరిస్థితులు వస్తుంది అని చెప్తే వాళ్ళు దేవుడు వద్దనుకుంటున్నారు. ఎందుకు? యేసుప్రభు దగ్గరికి వస్తే ఇవన్నీ వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఆ 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర పడిన వాంతో అన్నాడు ఇంకొక మాట కూడా అన్నాడు, అరే మరీ ఎక్కువ పాపం నీకు దాకకుండా మళ్ళీ ఎప్పుడు కూడా చేయకి పాపం. హల్లెలూయా. అంటే మన చరిత్ర అంతా యేసు ప్రభుకి అన్ని తెలుసు. ఈ కుష్ఠరోగి కూడా అలా తిరిగిన వ్యక్తి, మాట వినలే, కనికరము చూపలే, ఇష్టం వచ్చినట్టు జీవించిండు వాడు. దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు వాని పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏడ్చి చివరి టైంలో దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. రాగానే చూసి, నేను వాళ్ళు చెప్తే ఎవరు చెప్పినా ఏం లేదయ్యా, నాకు నచ్చినట్టు పోయినయ్యా అని సాగిల పడి దేవుని దయ పొందుకుంటా ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగం వానిని వదిలిపోయిందట. ఆయన సృష్టికర్త. కుష్టి అయినా పోతుంది, సమాధి నుండి బయటికి రమ్మంటే కూడా వస్తాడు. రాలేదా? హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. 7వ అధ్యాయము లూకా సువార్త 13వ వాక్యం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు ఏం పడ్డాడట? కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా
ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతామండి. నాయీను అనే ఒక గ్రామం ఉన్నదటండి. ఆ గ్రామములో ఒక విధవరాలు ఉన్నదట. తన కుమారుడు గర్భములో పడగానే తన భర్త చచ్చిపోయిండు. ఇప్పుడు ఆమె ఇంకొక వివాహం చేసుకోలేదు. ఆ పిల్లగాడు పుట్టిన తర్వాత ఆ పిల్లగానిలో తన భర్తను చూసుకుంటూ భర్త ప్రేమ పిల్లగాని ప్రేమ పిల్లగాని మీదనే చూపెడుతూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలో వాడు వయసుకు వచ్చిండు. ఇంచుమించు 22-21 సంవత్సరము లేదా ఇంకా ఎక్కువ కావచ్చు. వయసుకు రాగానే వానికి ఎవడో చేతబడి చేసిడో ఏదో ఒక సమస్య వచ్చి వాడు చచ్చిపోయాడు. ఏదో రోగం వచ్చి చచ్చిపోగానే కొందరు లేడీస్ ఏం చేస్తారంటే భర్త చనిపోగానే లేదా కొందరు పురుషులు భార్య చచ్చిపోగానే ఇది బాగానే చచ్చింది, ఇంకా నేను ఇంకొక వ్యక్తిని చేసుకోవచ్చు అని పురుషుడు అనుకుంటా ఉంటాడు. యవ్వన దశలో చచ్చిపోతే స్త్రీ కూడా అనుకుంటుంది. కానీ కొందరు మాత్రం అనుకోరండి. హల్లెలూయా. బైబిల్లో అన్న అనే స్త్రీ ఉన్నది. భర్తతో 7 సంవత్సరాలు గడిపిన తర్వాత జీవించిన తర్వాత భర్త 7వ సంవత్సరంలో చనిపోవడం జరుగుతుంది. ఆమె వృద్ధాప్యం వరకు ఆమె చనిపోయేంత వరకు దేవాలయంలోనే ఉంటూ తీవ్ర ఉపవాసాలుండి ప్రార్థన చేసి తన బ్రతుకును దేవునికి సమర్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే నా కొడుకుండగా ఇంకొక పురుషుణ్ణి నేను వివాహం చేసుకుంటున్నా అని చెప్పి చేసుకోకుండా తన కొడుకుని మంచిగా పద్ధతిగా పెంచి ముందుకు పోతూ ఉన్నది. హల్లెలూయా. అట్లాంటి సమయంలో ఈమె భక్తిని దేవుడు మెచ్చిండు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి చచ్చిపోయిందని తెలుసు, అక్కడికి వెళ్ళి ముడతనని తెలుసు. వెళ్తూ వెళ్తూ ఉండగానే ఆమె ఏడ్చే విధానం అంతా దేవుడు చూస్తున్నాడండి. హల్లెలూయా. మన దేవుడు సర్వంతర్యామి. సర్వంతర్యామి అంటే అన్ని స్థలాల్లో ఉన్నవాడు అన్నట్టు, అన్ని చోట్లలో ఉన్నవాడు అన్నట్లు. హల్లెలూయా. పాతాళములో ఉంటాడు, పరలోకములో ఉంటాడు, అన్ని స్థలాలలో ఉంటాడు. పాతాళములో కూడా ఆత్మలు ఏడుస్తూ ఉంటే అక్కడ నుండి ఆయన ఆత్మ ఏడుస్తూ ఉంటుందట. అక్కడ కూడా బాధపడుతూ ఉంటాడట. ఎందుకంటే అందరిని తయారు చేసింది ఆయనే కదా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ మార్గం గుండా వచ్చి చూడగానే ఆమె ఏడుస్తున్నది. అప్పటికి 2 రోజులు అవుతుందో 3 రోజులు అవుతాను. హల్లెలూయా. స్పృహ తప్పి అనేక సార్లు కింద పడుతూ ఉన్నది. అనేక మంది ఆమె ఏడుపును చూసి అక్కడికి వచ్చి అయ్యో ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నది, ఈ కొడుకు కూడా చచ్చిపోయిందా, ఇక ఈమె పరిస్థితి గింతే, ఈమె కూడా చచ్చిపోతుంది, ఈమె వంశం కూడా భూస్థాపితం అయిపోతుంది, ఎవరు తీసుకుంటాడో ఈమెకున్న స్థలాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని. మా ఊళ్ళో ఒక సంవత్సరం ఉంటుంది. హల్లెలూయా. సంవత్సరం చూస్తే అట్లనే అనిపిస్తూ ఉంటుంది. పాపం ఏం కష్టపడుతుంది. ఆ పిల్లగాడు మాత్రము అమ్మ నువ్వు రారాదే, మంచిగా నిన్ను చూసుకుంటూ రారాదే, నేను కూడా కోపం చేస్తాడే మీ మమ్మీని తీసుకపో, ఏం బువ్వ తినదు బుగ్గి తినదు, ఒక కారం వేసుకొని తింటుంది, చెప్పులు కూడా వేసుకొని పోదు అని చెప్పి అంటే ఎన్నిసార్లు చెప్పిన బాబాయ్ మా ఇంటికి రాదు, ఊరికే కష్టపడుతుంటది. సేమ్ ఇట్లనే కష్టపడేదట. హల్లెలూయా. చనిపోగానే ఆమె గుండెలు వలిగిపోయినాయి. ఆమె పాడెలు పెట్టి ఆమె ఒకవేళ అతన్ని బొంద పెట్టునో లేదా కాడు మీద పెట్టునో అప్పుడు ఈమె కూడా పడి చచ్చిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థలానికి అందిన ఆమె పట్ల కనికరపడ్డాడు దేవుడు. వెళ్ళి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టగా చిన్నవాడాలి. హల్లెలూయా. దిగ్గున లేసినట. ఎంతమందికి భయం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. అయిపోయింది నా లైఫ్ అనుకున్నది ఆమె. నేను కూడా బ్రతకనిగా, ఇంటికి వచ్చిన తర్వాత ఊరేసుకొని చచ్చిపోతా, విషం తాగి చచ్చిపోతా, లేదా అన్నమే తినను నేను, అసలు నా కొడుకుతో నేను కూడా చచ్చిపోతా అనుకున్నది ఆమె. కానీ దేవుడు తన పట్ల కనికరపడి ఆమెను తన కుమారుని బ్రతికించి
ఆమెకు మరలా ఆయుష్ పొడిగించిందండి. దేవుడు కనికరపడే విధంగా మనం జీవించాలి. చర్చిలో ఒక తీరు జీవిస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక తీరు జీవిస్తాం. దేవుడు కనికర పడతాడా నీ పైన? హల్లెలూయా. నువ్వు నిల్చున్న స్థలం పాపిష్టి స్థలం. కొన్నిసార్లు మనం పాపిష్టి స్థలాలలో నిలబడతాం. దేవుడు పక్కకే ఉండి బాధపడతా ఉంటాడు. దేవుని కనికరం నీ మీదికి రాదు. ఒక్క వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తా. భూమి మీద ఒక భయంకరమైన గొప్ప ధనవంతుడు ఉన్నాడట. హల్లెలూయా. ఆ ధనవంతుడు బాగా తను కష్టపడే ఆస్తులను సంపాదించుకున్నప్పుడు తన ఇంటి వాకిట ఒక కుష్ఠరోగి పడి ఉన్నాడట. హల్లెలూయా. అతని పేరు లాజర్. అప్పుడు ఆ కుష్ఠరోగికి ఒక్క పూట కూడా భోజనం పెట్టట్లేదట. ప్రతిరోజు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. అయ్యో, ఈ ధనవంతుని పరలోక రాజ్యం చేర్చుకుందామంటే ఆ దరిద్రునికి ఒక్క పూట భోజనం కూడా పెట్టట్లేదు. పాపం వాడు చలికి వణికి బిగుసు కట్టుకొని పోతూ ఉంటే కనీసం ఒక చెద్దర కూడా ఇవ్వట్లేదు. రేపు ఇత్తలే, ఎల్లుండి ఇత్తలే, ఆవులెల్లుండి ఇత్తలే అని చెప్పి దేవుడు వేచి చూసిందట. హల్లెలూయా, హల్లెలూయా. చూసి ఎంతకాలం చూసినా వాని హృదయం మారట్లేదట. అప్పుడు ఒకరోజు లాజర్ని వాడు, ఆ ధనవంతుడు ఒక విందు జరుపుకుంటున్నాడట. కనీసం ఆ విందులో భోజనం పెడతాడు కావచ్చు అని దేవుడు చూస్తున్నాడు. అప్పుడు కొంతమందిని పిలిచి, పని వాళ్ళని పిలిచి ఆ ధనవంతుడు అంటున్నాడట, అరే మన ఇంటికి ముఖ్యమంత్రి వస్తాడు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, డాక్టర్లు వస్తారు, నా బంధువులు అందరూ వస్తారు, అనేక టెంట్లు వేయాలి. నేను ఈ కుష్ఠరోగి నా గోడ ముందే ఉన్నాడురా, వాడు ఉంటే ఎవడన్నా వస్తాడా, వాసన ఘోరంగా వస్తుంది, వాడిని తీసుకొని వెళ్ళి వాడిని ఆ మురికాల పక్కమటి చెత్తకుప్ప పక్కమటి అయిపోండ్రా అని చెప్పాడట. ముట్టుకోక ఏం చేశారంటే, మనం బాగా వాసిన చచ్చిపోయిన కుక్క వాసింటే కాలు ముట్టుకుందంటే ముట్టుకోలేం, దానికి ఉచ్చిముడేసి కాలుకు తలిగించి గట్టి గుంజి లాక్కొని పోతాం. లాజర్ని కూడా అట్లానే లాక్కొని పోయినట. హల్లెలూయా. గొర్ర గుంజుకొని పోతుంటే బాగా ఏడ్చిండట లాజర్. కానీ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ప్రభువా, నన్ను నీ రాజ్యం చేర్చుకో, వీళ్ళ మీదికి ఈ శాపము రానివ్వకు, ఈ కీడు రానియకు, నన్ను చంపిన నా రక్తాపరాధం వీళ్ళ మీదికి పోనీయకయ్యా అని ప్రార్థన చేసుకుంటూ పోయిందట. లాజర్ ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఇక ఆల్రెడీ తన ప్రాణం పోయే కొర ఊపిరితో ఉన్నాడట. అక్కడికి పోయిన తర్వాత వేసిరు, ఆ చెత్త కుప్పలు వేసిరు, వచ్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కొన్ని కుక్కలు అక్కడికి పోయి ఆయనను నాకడం ప్రారంభం చేసినట్ట. బైబిల్లో ఉన్నది అట్లా. హల్లెలూయా. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేమో అని బైబిల్లో ఉన్నది. కుక్కలు కురుపులను నాకిన తర్వాత మాంసం తినకుండా ఉంటాయా? పీకి కుప్పబెట్టి సంపి తిన్నాయి ఆయనను. దానికి కారణము వీడే ధనవంతుడు. హల్లెలూయా. అప్పుడు ఆ లాజర్ చచ్చిపోయిండు. దేవదూతల సమూహం వచ్చి ఆయన కుష్ఠరోగి అయినందుకే కాదు, దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన మంచి భక్తిపరుడు, కుష్ఠరోగంతో ఉండి కూడా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు ఆరోగ్యకరంగా ఉంటే మన సాక్ష్యాలను కాపాడుకుంటున్నామా? పక్కింటోళ్ళతోటి నానా బూతులు మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం చిన్న డిస్టర్బ్కే బొబ్బకు పెద్ద పీట కడతా ఉంటాం మనం. హల్లెలూయా. ఆరోగ్యకరంగా ఉండి కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. అంత భయంకరమైన సమస్య నీకున్నదా? ఒక్క పూట భోజనం చేయని రోజులు ఎన్నో ఉన్నాయట. కడుపు నిండా ఆహారం తినని రోజులు ఎన్నో ఉన్నాయట. అయినను తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుని కనికరం తన మీద పడే విధంగా జీవించాడు. హల్లెలూయా. అప్పుడు చనిపోయిందట ఆయనే. దేవదూతల సమూహం వచ్చి ప్రధానమంత్రి పక్కమటి కూడా అంతమంది ఉండరట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎమ్మటి కూడా అంతమంది ఉండరా? హల్లెలూయా.
దేవదూత వస్తుంది ఆయన దగ్గరికి? రాదు. దేవదూతల సమూహం వచ్చి వాయిద్యాలతో పరలోకానికి తీసుకుపోయారట. గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ పరలోకంలో దేవుడు అట సింహాసనం మీద కూర్చుంటే రానా అని చెప్పి, శ్రద్ధగా వినాలి ప్రియ దైవజనమా, రానా అని చెప్పి పిలుచుకొని దుఃఖాముఖి అయి తనను కుడి పార్శ్వం మీద కూర్చుని పెట్టుకున్నాడు. అట గట్టిగా చప్పట్లు కొట్టి నామాన్ని మైపడతాం. కుడి పార్శ్వం మీద కూర్చొని ఇంతకాలం ఎట్లా భరించినావు నానా, హల్లెలూయా. గుండెలకు అతుక్కొని కుడి పార్శ్వం మీద కూర్చుని పెట్టుకొని నెమ్మది పొందిండట. హల్లెలూయా. నెమ్మది లేని రాత్రులు ఎన్నో అనుభవించిండు లాజర్. పరలోకములో దేవుడు నెమ్మది ఇచ్చిందట. ఇక భూమి మీద ఇక విందు మస్తు జరుగుతా ఉందట. మొత్తం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఇంకా అన్ని బిర్యానీలు చేసిండు వీడు. చేసి ఉబ్బిపోతా ఉంది వీడు. హల్లెలూయా. ఉబ్బిపోయి సింహాసనం మీద కూర్చోగానే అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ కాల్? మేము ఓడిపోయినామయ్యా, కోర్టు కేసులో మేము ఓడిపోయినామయ్యా, నీకు రావాల్సిన 100 ఎకరాల భూమి వాళ్ళకే వెళ్ళిపోయిందయ్యా, వాళ్ళే గెలిచిరని ఒక ఫోన్ వచ్చింది. హల్లెలూయా. వెంబడే అవునా ఓడిపోయినామా అని చెప్పి వెంబడే హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోటు. గట్టిగా చప్పట్లు కూడా. గుండెపోటు రాగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు. మోషన్స్ అయినాయి, బ్లడ్ మోషన్స్ అయినాయి, అన్నీ అయినాయి, చచ్చిపోయాడు. ఇప్పుడు నల్లటి కర్ర దున్నపోతు లెక్క ఉన్నారట. ఒక నలుగురు వచ్చి తీసుకొని అగ్ని గుండంలోనికి తీసుకొని పోయారట. అగ్నిలో వేయగానే వానికి బాగా ధూప అవుతుందట. బాగా ధూప. హల్లెలూయా. ధూప బాగా అవుతుందట. ఎందుకంటే ఇక్కడ చల్లటి నీళ్ళు తాగినోడే, ఏ శ్రీములలో ఉన్నోడే. ఇప్పుడు ఏమైతుంది? అగ్నిలోనికి పోగానే ధూప అవుతుంది. అప్పుడు ఇట్లా చూసినాడ పైకి. తగ 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 మెరిసి ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వం మీద లాజరు కూర్చొని ఉండుట ఆ యొక్క వాని కళ్ళతో చూసినట. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజరును పంపవా అంటా ఉండట. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటా ఉండు, ఎందుకురా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చినవా? హల్లెలూయా. బుక్కడు పువ్వ పెట్టిన వారా భూమి మీద ఉన్నప్పుడు ఎవరికన్నా ఒక్కడికి శ్రద్ధనిచ్చిన వారా? హల్లెలూయా. బుక్కడు భోజనం పెట్టిన వారా? లాజరు నీ బల్లని నువ్వు తింటా అంటే బల్ల మించలి పడే రొట్టె ముక్కలు తిని, ఆ కింద పడే రొట్టె ముక్కలు తిని కడుపులో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఒక్క రోజైనా రొట్టె ముక్క పడుతుందా? పూరీలు పడతాయా? అన్నమన్న పడుతుందేమో కానీ పూరీలు పడవు. హల్లెలూయా. బాగా ఎండిపోతే సుంచితే ఇంత ముక్క పడుతుందేమో కానీ పెద్ద ముక్కలు పడవు. మరి ఇంత కఠినంగా నువ్వు వివరించినావు బిడ్డ. ఈరోజు అక్కడ నువ్వు నెమ్మది లేని రాత్రులు అనుభవిస్తా ఉన్నావు. నా కుమారుడు బ్రతకంతా నా కొరకు బ్రతికిండు, భోజనం లేకపోయినా నా కొరకు బ్రతికిండు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, జీవితం అంతా శ్రమలు అనుభవించి కూడా నా కొరకు జీవించాడు. ఇప్పుడు వాడు పరలోకంలో నెమ్మది పొందుతాడు, నా కుడి పార్శ్వములో ఉన్నాడు. నువ్వు బ్రతకంతా సుఖాన్ని ఉదారంగా బట్టలు వేసుకున్నావు, ఉన్నితో పేరిన మంచి బట్టలు వేసుకున్నావు, కడుపు రెండు ఎప్పటికీ మాంసాహారాలు భుజించినావు. మరి ఇప్పుడు నువ్వు యాతన పడతావు. పైగా నీకును మాకును మధ్యలో ఒక అగాధం ఉన్నది. హల్లెలూయా. ఏముంటదట? అగాధం. హల్లెలూయా. మనం సిలువను మోసుకొని పోయే విషయంలో చెప్పినాం కదా, ఒక అగాధం ఉంటుంది మధ్యలో అని. ఆ అగాధం దాన్ని దాటిపోవారు దాటిపోజాలకుండునట్లు నీకును నాకును మధ్యలో అగాధం ఉన్నది బిడ్డ. ఆయన రాడు, నీ బ్రతికి ఇంతే అనగానే వాడిని అగ్ని దుప్పటి లెక్కొచ్చి పట్టుకొని పోయింది. వాని బ్రతకంతా యుగాయుగాలు అందులో కాలుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనమా, మనము దేవుడు మన పైన కనికరపడే విధంగానే మనము జీవించాలి తప్ప దేవుడు నిన్ను అసహించుకునేటట్టు, దేవుడు నిన్ను దూషించేటట్టు, దేవుడు నీకు విరోధి అయ్యేటట్టు నువ్వు జీవించకూడదు. పాత నిబంధన గ్రంథంలో సౌలు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కాట దేవుడు శత్రువు అయిందట. దేవుడు శత్రువు అయితే బతుకుతామా మనము? హల్లెలూయా. అతడు పోయి మోకరించి ప్రార్థన చేసినా కానీ
దేవుడు కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, ఉరీము తుమ్మిము అనే ఒక విధానం ఉంటుంది. వాళ్ళు ఆ రోజున్న కాలంలో దేవుడు మాట్లాడే విధానము, తెలుసుకునే విధానం ఉంటుంది. దాని ద్వారా కానీ ఆయనకు దేవుడు జవాబు ఇవ్వలేదట. అప్పుడు కర్ణ పిశాచిని వెతకడం కొరకు పోయిండు. శాపం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎట్లున్నది? దేవుడు కనికరపడే విధంగా జీవిస్తున్నామా దైవజనమా? హల్లెలూయా. ఈరోజు చర్చిలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత నచ్చినట్టు ఉంటున్నాం కదా, మరి దేవుడు కనికరపడతాడా? హల్లెలూయా. దేవుడు కనికరపడతాడంటారా? పడడు. నీకు నచ్చినట్టు బూతులు మాట్లాడినా, నీకు నచ్చిన గుడంబ తాగినా, నీకు నచ్చిన బీరు తాగినా, నీకు నచ్చిన వాళ్ళ దగ్గర విగ్రహారాధన పండుగలకు పోయినా, చుట్టాల కొరకు బంధువుల కొరకు నువ్వు ప్రయాసపడి ఏదేదో అన్ని ఆచారాలు పాటించినా దేవుడు కనికరపడడు నీ మీద. దేవుడు కనికరపడాలి అంటే లాజరు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టు మనం కాపాడుకోవాలి. దేవుడి మాటలు మన వినికిలలో దీవించునుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా.